తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కొత్తపేటలో విద్యుత్ హై వోల్టేజ్ రావడంతో 12 విద్యుత్ మీటర్లు కాలిపోగా 2 టీవీలు, 3 ఏసీలు, 4 గీజర్లు, 2 సెల్ ఫోన్లు, 2 ఛార్జర్లు, ఒక ఇన్వర్టర్ పూర్తిగా పాడైపోవడంతో కొత్తపేట వాసులు లబోదిబోమంటున్నారు. తమ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసినా 3 రోజుల నుండి తమ ఇండ్ల వైపు గాని తమ బాధను గాని వినడం లేదని బాధితులు వాపోయారు. ఉండి రైల్వే స్టేషన్ కు విద్యుత్ సరఫరా వెళ్లే 11 కేవీ వైర్లు, కొత్తపేటకు విద్యుత్ సరఫరా వచ్చే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒకే స్తంభంపై 2 ఉండడంతో ఈదురుగాలులకు వైర్లు కలిసి హై వోల్టేజీతో ఇళ్లలోని విద్యుత్ పరికరాలు పాడైపోయాయని వాపోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము కష్టపడి సంపాదించుకున్న విలువైన వస్తువులు కోల్పోయామని, వాటి ఈఎంఐలు ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. ఇక్కడ కరెంట్ షార్ట్ వల్ల 12 మీటర్లు కాలిపోయినాయి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు ఒక 7-8 ఫ్రిడ్జ్ల వరకు కాలిపోయినాయి సార్. తర్వాత ఫ్లాట్ ఛార్జర్లని ఇలా మొత్తం కరెంట్ షార్ట్ వల్ల కాలిపోయినాయి సార్. మాకు ఈ పక్క ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ఏసీ పోయింది, ఆ బ్యాక్ సైడ్ ఒక ఏసీ పోయిందండి. అలాగే మొత్తం 7-8 ఫ్రిడ్జ్ల వరకు పోయినాయి సార్. టీవీ చివరింట్లో మన ఒకళ్ళది టీవీ పోయింది సార్. విద్యుత్ శాఖ వాళ్ళు ఎవరైనా వచ్చారండి మీ దగ్గరికి? విద్యుత్ శాఖ వాళ్ళు ఎవరు రాలేదండి. మేమే కంప్లైంట్ పెట్టి ఆఫీస్కి వెళ్ళామండి. ఆఫీస్కి వెళ్తే సారు మండల ఆఫీస్లో మీటింగ్లో ఉంటే సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగినాయి సార్ అని చెప్తే సరే నేను చూస్తానమ్మా అని చెప్పారు. తర్వాత ఆ రోజు సార్ మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి అన్నారు. మేము అలాగే కంప్లైంట్ రాసి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆ రోజు రాలేదు సార్ ఎవరను. ఇంకో ఈ రోజు వచ్చి మీటర్లు ఇంటికి వచ్చేసరికి మీటర్లు పట్టుకెళ్ళి మేము ఇంకో మీటర్లు వేసామన్నారు. మరి దీనికి ఈ మీటర్లకి అమౌంట్ కట్టాలా లేకపోతే మామూలుగా వేసారనేది మాకు ఇంకా క్లారిటీ తెలియదు సార్. హై వోల్టేజ్ కారణంగా మా ఇంట్లో టీవీ, ఏసీ పోయినాయి. మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నాం. కరెంట్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. ఇంకెప్పుడు మాకు ఇలాగ జరగకూడదని అనుకుంటున్నాం. మాకు ఈ ఆర్థిక సాయం మరి ఎవరు చేస్తారో, ఇంతలాగా మనదే కాదు ప్రతి ఒక్కరిది ప్రతి ఇంట్లో చాలా మట్టుకు అన్నీ పోయినాయి. అందరిలో టీవీలు కూడా చాలా మట్టుకు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని పరిష్కారం ఏంటి? మేము విన్నవించుకున్నది ఏంటంటే ఈ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మాకు తీరని వ్యధ చేకూర్చింది. మేము ఈఎంఐల ద్వారా వాటి ద్వారా కష్టపడి రాత్రి పగలు కష్టపడి టీవీ, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటే వారు నెల రోజులు బట్టి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేయగా అది గత రాత్రి ఒక్కసారిగా కరెంటు ఫ్లక్చువేషన్ వచ్చి ఇళ్లలో భయభ్రాంతితో ప్రజలంతా బయటకు వచ్చి చేశారు. ఏఈ గారిని సంప్రదించగా చేస్తాం అన్నారు. కానీ ఆ సమయంలో మా ఫ్రిడ్జ్లు, టీవీలు మొదలైన విలువైన వస్తువులన్నీ కోల్పోయాము. మరి దీనికి విద్యుత్ శాఖ ఎటువంటి సమాధానం చెప్తుందో చెప్పాలి. కాబట్టి మా సమస్యను పరిష్కరించి మాకు తగు న్యాయం చేయాలని విద్యుత్ శాఖను మరియు ప్రజాప్రతినిధులందరినీ కోరుచున్నాం. మీరు ఇది ఏ రకంగా రెక్టిఫై చేయలేకపోతే కనుక మేము ఈ ప్రాంతం ఖాళీ చేసే పరిస్థితుల్లో ఉంది. అంత దారుణమైన ఫ్లక్చువేషన్ వచ్చేస్తుంది. రాత్రులు పడుకోలేకపోతున్నాం. దయించి మా సమస్యను పరిష్కరించగలరు. ఈ సమస్యను అధికారుల దృష్టి తీసుకెళ్లాల్సిందిగా మీ పత్రిక విలేకరులని ప్రజాప్రతినిధులని కోరుచున్నాం. కొత్తపేట ఏరియాలో మొన్న ఈ ఈదురుగాలులకి ఆ సమయంలో ఒక ఎక్కువగా గాలి అది రావటం వల్ల వర్షం టైంలో కొత్తపేట ఏరియాలో ట్రాన్స్ఫర్ 40 kV ట్రాన్స్ఫర్ దగ్గర పిన్ ఇన్సులేటర్ అనేది ఫ్లాష్ ఓవర్ అవ్వటం వల్ల కొంచెం హై వోల్టేజ్ అనేది రావటం జరిగింది. దానివల్ల అక్కడ మా సంబంధించిన మీటర్లు కానీ అక్కడ కొంత ఎక్విప్మెంట్ కూడా డ్యామేజ్ అయినట్టుగా మా నోటీస్కి వచ్చింది. అన్నీ కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా అన్నీ కూడా అటెండ్ అయ్యి ఆ మీటర్లు అన్నీ కూడా మార్చడం జరుగుతూ ఉంది. ఈ ఫర్దర్గా ఇటువంటి హై వోల్టేజెస్ అన్నీ కూడా ఏమి రాకుండా అన్నీ కూడా మెజర్స్ అన్నీ తీసుకుని అక్కడ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లైంట్ అనేది సరి చేయబడుతుందని తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి లక్ష్మణస్వామి వర్మ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మహనీయుడిని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడంపై అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, మత్స్యకార సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మా జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి పురస్కరించుకుండి ప్రభుత్వం ఈవేళ జీవో పాస్ చేసిన సందర్భంగా మా అగ్నికుల క్షత్రియులందరికీ ఎంతో ఆనందదాయకం.
పైగా ఫెస్టివల్ లాగా సంబరాలు చేసుకోవడానికి మాకు ప్రభుత్వం జరుపుతున్న లాంఛనంగా మాకు అధికారపూర్వకంగా ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈవేళ మా అగ్నికుల క్షత్రియ జాతిని యావత్ జాతిని వెలుగులోకి తీసుకొచ్చిన పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారికి మా కులం తరపున జీవో మద్రాసులో హైకోర్టులో పోరాడి మాకు అప్పుడే 100 సంవత్సరాల క్రితమే జీవో పాస్ చేసి మద్రాసు హైకోర్టులో మా జాతి కోసం మాకంటూ గుర్తింపు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా జీవో పాస్ చేసిన మా పొనమండ లక్ష్మణస్వామి కష్టం ఈవేళ మా ఆయన చనిపోయిన సందర్భంలో ఈవేళ జీవో పాస్ చేసి ఆయన జయంతిని ప్రభుత్వం తరపున లాంఛనంగా అధికారపూర్వకంగా జీవో పాస్ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా జాతిపిత పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారు పుట్టినరోజు వేడుకలు 157 పుట్టినరోజు మరి అధికారంగా ఈ కూటమి ప్రభుత్వం వారు ప్రకటించిన ఈ సందర్భంలో మా అగ్నికుల క్షత్రియ జాతి మొత్తం ఈవేళ పండగ వాతావరణంలో చాలా సంతోషంగా ఆనందంగా చాలా హ్యాపీగా ఉండే ఈ రోజు. కానీ కూటమి ప్రభుత్వం వారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా అగ్నికుల క్షత్రియ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా అగ్నికుల క్షత్రియుల్ని ఎవరు గుర్తించలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు గుర్తించినందుకు మేము ఆయనకి ఉన్నంత వరకు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే మా జాతి పిత పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండగగా ప్రకటించినందుకు జీవో విడుదల చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి అందరికీ కూడా మా యొక్క కమ్యూనిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారు మరి ఆయన చేసిన మా కులానికి చేసిన కృషికి ఈవేళ ఆయనకి గుర్తింపు ఇచ్చినందుకు మరి అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి ఆయన మా యొక్క కమ్యూనిటీకి గుర్తింపు తెచ్చి అలాగే మద్రాసు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళతో పోరాటం చేసి జీవో విడుదల చేసినందుకు అంటే 271 జీవో ఆ జీవో విడుదల చేసి మా కమ్యూనిటీకి ఒక ఐడెంటిటీని ప్రకటించినందుకు ఆయనకి ఈ గుర్తింపు ఇచ్చినందుకు మా యావత్తు కులమంతా కూడా ఎంతో హర్షిస్తూ మరి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి. సామాజిక తెలంగాణ సాధన కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అట్టడుగు అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 90% ఉన్న బహుజన వర్గాలకు రాజకీయ సామాజిక అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘికంగా రావాల్సిన విప్లవాలు, కులాలపై జరగాల్సినటువంటి పోరాటాలు, కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఆ విషయం మనందరం ఒప్పుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, ఇంకా కూడా సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికిలిచుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే
ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఏ మాట కూడా ఉట్టిగా చెప్పను. నా ఆత్మ ఒప్పుకొంది, నా మనసు ఒప్పుకొంది, నేను ఏ పని కూడా చేయను. దానివల్ల ఎంత పెద్ద లాభం వచ్చినా నేను ఆ పని చేయను. అట్లా చేసేది ఉంటే నేను ఎక్కడుండేదన్నో మీకు తెలుసు. కానీ అవన్నీ వదులుకొని ఇవాళ ఒంటరిగా నేను బయలుదేరిన మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మంచి మార్పు తీసుకొని రాగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇవాళ ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. చాలా మంది మా అగ్రవర్ణ మిత్రులకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు. ఆరోగ్యకరమైన సమాజానికి తల్లిపాలే పునాది. బాలింతలు తల్లులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలన్న వైసీపీ ప్రతినిధి బృందం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ నిరసనలపై దాడులు, శిబిరాల తొలగింపుపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమన్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో 90% బహుజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.